నమస్తే. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో మాత్రము అన్ని పార్టీలు దూసుకెళ్ళిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ఈ సర్వేలు మాత్రము ఒక గందరగోళం చేసే పరిస్థితి నెలకొంది. దాదాపు 3 సర్వేలలో 2 సర్వేలు మాత్రం బీఆర్ఎస్‌కు పాజిటివ్‌గా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. ఒకటేమో కాంగ్రెస్‌కు కనిపిస్తా ఉన్నది. అసలు ఈ సర్వేలు ఎంతవరకు నిజమో ఒకసారి తేల్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం కూడా విశ్లేషణ చేద్దాం. అసలు దీనిలో ఎంతవరకు నిజము, ప్రజలు కూడా అసలు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? లేదంటే ఈ సర్వేల ప్రభావం ఏమైనా ప్రజల మీద ఎఫెక్ట్ ఉండబోతుందని చెప్పేసి తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడారి నాగరాజు. నాగరాజు గారు నమస్తే. నమస్తే బ్రదర్. సో చెప్పండి, అసలు ఈ సర్వేలు చూస్తే 1 బై 1 ఫస్ట్ అయితే కేకే సర్వే రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంచలనం కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారి ప్రచారంలో ఉన్న అందరూ ఈ సర్వే రిలీజ్ అయిన తర్వాత బీఆర్ఎస్ గెలుస్తుందనే ఒక మూడ్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది ఒకసారి. అవును, అంటే నిజంగానైనా అట్లా ఉందా, లేదంటే ఏంది రియాలిటీ? అంటే నాకు కూడా చాలామంది ఫోన్ చేశారు. ఈ సర్వే రాగానే మీరు కూడా ఫోన్ చేశారు. చేయగానే ఏంటి సర్వే ఎలా ఉంది మీరు చేయాలంటే, అంటే సర్వేలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటారు. ఈ 3 తప్పు అని చెప్పలేము, 3 కరెక్ట్ అని చెప్పలేము, 3 సక్సెస్ అవుతాయని చెప్పలేము, 3 ఫెయిల్ అవుతాయని కూడా చెప్పలేము. అసలు నిజంగా ఈ సర్వే ఎఫెక్ట్ ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద ఉంటుందా ఉండదా అనేది కూడా అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ పర్సంటేజ్లు చూస్తే ప్రధానంగా మూడు వేశారు కదా, కేకే సర్వే, చాణక్య, సైదులు. ఇప్పుడు ఇక్కడ కేకే సర్వే 37% కాంగ్రెస్కి వస్తుంది, 55% బీఆర్ఎస్కి అన్నారు. అంటే అక్కడ 37 అంటే 8%, అంతే కదా. 8% ఎంత, 8% తేడాతోటి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. కేకే ఇది కేకే 8% తేడాతోటి గెలుస్తుందని చెప్పి కేకే చెప్తుంది. ఇంకోటి చాణక్య ఏం చెప్తుంది, ఇక్కడ 43% ఏమో బీఆర్ఎస్కి, 38 అంటే 38-40 అంటే 5%. ఇది చాణక్య ఏం చెప్తుంది, 5% ఓట్ షేరింగ్ తోటి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తుంది. కరెక్టా? అంతే కదా, 38-40 అంతే కదా లెక్క. ఇప్పుడు సైదులు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి 45%, బీఆర్ఎస్కి 39%, అంటే 6% కదా. అంతే కదా, 60%. అంటే 6% తేడాతోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇక్కడ మనకి సైదులు సర్వే చెప్తుంది. సైదులు సో 39 6%. సో 6% అంటే కేకే సర్వే ఏం చెప్తుందంటే, ఈ ప్రధాన అంశంగా కేకే సర్వే ఏం చెప్తుందంటే 8% ఓట్ షేరింగ్ తోటి బీఆర్ఎస్ పార్టీ విన్ అవుతుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 8% ఓట్ షేరింగ్ తోటి విజయం సాధిస్తుందని చెప్తున్నారు. మనకి చాణక్య ఏం చెప్తుందంటే 5% ఓట్ షేరింగ్ తోటి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా సైదుల్ సర్వే ఏం చెప్తుందంటే 6% ఓటింగ్ తోటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఇది 3 పార్టీలు 3 చేసిన సర్వేలు. వాళ్ళు చెప్తున్న ప్రధాన అంశం ఏంటంటే, వీళ్ళు రెండు ఏవైతే సర్వే సంస్థలు ఉన్నాయో ఈ 2 సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా విజయం సాధిస్తాయని చెప్పడం జరుగుతుంది. కేవలం ఒక సైదుల్ సర్వే అది 6% చేస్తుందని చెప్పడం జరిగింది. ప్రధానంగా నేను చేసిన ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో నేను 2 నెలల నుంచి గ్రౌండ్లో ఉన్నాను, 2 months నుంచి గ్రౌండ్లో ఉన్నాను. సో ఇందులో ఏది కరెక్టు ఏది రాంగు అనేది కూడా మనం క్రాస్ ఎగ్జామ్ చేయాలి. అంటే నిజంగా అంత వేరియేషన్ ఉంటుంది. 8% కేకే సర్వే చెప్తుంది, 8%. అంటే ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నది, డిఫరెన్స్ కూడా లేదు. అంటే లేదు, ఈ రెండింటికి చూస్తే కూడా 2% వేరియేషన్ చూపిస్తున్నారు. ఇది గెలుపు, ఇది ఓటమి. అంటే వీళ్ళు 8% ప్లస్లో చూపిస్తున్నారు, వీళ్ళు 6% మైనస్లో చూపిస్తారు. వీళ్ళంటే 8%తో గెలుస్తారని చెప్తున్నారు, వీళ్ళు 6% అన్నారు. అంటే 2% వేరియేషన్ చూపిస్తున్నారు. వీళ్ళిద్దరికీ కూడా 2% వేరియేషన్ చూపించుకుంటారు, డిఫరెన్స్ చూపించుకుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం క్రాస్ ఎగ్జామ్ చేయాల్సిందంటే 8% ఓట్ షేరింగ్ అంటే ఎంత. ఇప్పుడు 8% ఓట్ షేరింగ్ ఎంత, ఇప్పుడు మొత్తం 3,92,000 ఓట్లు ఎంత ఉన్నాయి, మొత్తం 3 లక్షలు. సరే 4 లక్షలు వేసుకోండి, 4 లక్షలు వేసుకోండి. 4 లక్షలు మొన్న పోలింగ్ అయింది 52%, అంటే 2 లక్షలు. ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుంది, అంటే ఒక 2,20,000 ఓట్లలోని 8% అంటే తీయండి ఒకసారి. ఇప్పుడు ఇది మనం మాట్లాడుకున్నట్టు కేకే సర్వే 8%, చాణక్య స్ట్రాటజీ ఏమో 5% ఓట్ షేరింగ్ తోటి బీఆర్ఎస్ గెలుస్తుంది. వీళ్ళు 2 కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 8% ఎంత, ఈ 5% ఎంత, ఒకసారి మొత్తం 3,96,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి క్యాన్సిల్ చేయండి. 8 డివైడెడ్ బై 100 ఇంటూ 3,96,000.
31,680. అంటే 31,000 ఓటు మెజార్టీతో గెలుస్తుందని చెప్తున్నారు వీళ్ళు. 31,680. 31,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 5 డివైడెడ్ బై 100 ఇంటూ 3,96,000. 19,800. 19,000. 19,800. ఇది కూడా బీఆర్ఎస్. ఇది కూడా బీఆర్ఎస్. ఇప్పుడు 6%. ఇప్పుడు 6 కొట్టండి. 6 డివైడెడ్ బై 100 ఇంటూ 23,760. 23,000. ఇప్పుడు ఈ పర్సంటేజ్ అనేది ఎంత అని చెప్తున్నారు. అంటే పర్సంటేజ్ ఓట్లుగా కన్వర్ట్ అయితే ఇంత అని చెప్తున్నారు మెజార్టీ. ఈ మన బీఆర్ఎస్ పార్టీ 31,001, 19,001. అసలు 52. ఇప్పుడు ఇది టోటల్గా పోల్ అయితే మొత్తం 3,92,000 పోల్ అయితే ఇప్పుడు యాక్చువల్గా మొన్న 52% ఓట్ షేరింగ్ వచ్చింది, పోలింగ్ అయింది. అంటే 2 లక్షల ఓట్లే పోలింగ్ అయినాయి. ఈ జూబ్లీస్ ఎలక్షన్స్లో 2 లక్షలు పోల్ అవ్వలేదు. ఇప్పుడు పోల్ అవ్వలేనప్పుడు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇంత 8% అంటే ఇప్పుడు ఈ 8% 31,680 అంత మెజార్టీ చూపించినప్పుడు ఇప్పుడు నేను అంచనా వేశాను. పోయినసారి 52%, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, 52% పోలింగ్ నమోదైంది. ఎప్పుడు 2023 జూబ్లీస్ జనరల్ ఎలక్షన్స్లో. నేను ఏం చెప్పానంటే ఈ ఎలక్షన్స్లో 10 to 15% ఓటు పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పాను. పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పాను. నేను 2 weeks బ్యాక్ చెప్పాను. 1 week బ్యాక్ ఎలక్షన్ కమిషన్ 20% పోలింగ్ సామాగ్రిని పెంచుకుంది ఈవీఎంలతో సహా. అంటే నేను గెస్ చేస్తున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి మ్యాచ్ అయిందా లేదా? దీంట్లో 12,000 కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు 10 to 15% ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పి నేను గెస్ చేశాను. ఎలక్షన్ కమిషన్ 20% ఈవీఎంలో పోలింగ్ సామాగ్రి పెంచుకుంది. అంటే మనం చెప్తున్న కంటెంట్కి మ్యాచ్ అయిందా లేదా? ఇప్పుడు ఇది మ్యాచ్ అవుతుందా లేదా మనం చూడాలి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏంటి? కొత్త ఓటర్లే 12,000 వేయబోతున్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్లో. కొత్త ఓటర్లు నమోదైన. ఇప్పుడు నేనేమంటాను, అప్పుడు ఎంత అవుతుంది పర్సంటేజ్? అప్పుడు 52 ప్లస్ మనం లెక్కేస్తున్నట్టు 52 ప్లస్ 15% అంటే ఎంత అవుతుంది? 7. అంటే 67% పోలింగ్ నమోదు అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అర్థమైందా? 15 అంటే 67% నమోదు అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను పోలింగ్ సామాగ్రి 20% పెంచుకున్నారు. ఇప్పుడు పోలింగు 67%, పోయినసారి 52% అయింది, ఈసారి 67% అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాల్కులేషన్ పర్సంటేజ్ అనేది ఈ 67%కి లెక్క వేయాలి మనం. ఇప్పుడు ఈ టోటల్ ఇప్పుడు 2,65,320. ఇప్పుడు పోలింగ్ అయ్యే ఓట్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పగలుగుతారా? నేను అంచనా వేస్తున్నాను. ఎంత? 2,65,320. 2,65,320. ఇది ఈసారి పోలింగ్ అయ్యే ఓట్ల సంఖ్య అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో మొత్తానికి 67% పోలింగ్ అవుతుంది. సో అంచనా అనేది సర్వే అంశాలు కాదు. అంచనా అనేది ఇలా ఉండాలి. మనం ఏవైతే విశ్లేషణ చేస్తున్నామో విశ్లేషణ అనుగుణంగా మూమెంట్ కూడా అలాగే ఉండాలి. అప్పుడు మనం అనుకున్న విశ్లేషణ జరుగుతుంది. గతంలో నేను ఇవన్నీ చేశాను. ఈ జూబ్లీస్ బై ఎలక్షన్స్ కాదు, ఏపీ ఎలక్షన్స్, కర్ణాటక, మహారాష్ట్ర అనేక ఎలక్షన్స్ చేశాను. సో మనం అందరూ 4 లక్షలు అనుకుంటున్నారు, కానీ పోలింగ్ అయ్యే ఓట్లు 2,65,000. ఇప్పుడు ఈ 2,65,000లో 8% తీయండి. 8 డివైడెడ్ బై ఈ క్యాన్సిల్ చేయండి. 8 డివైడెడ్ బై 100 ఇంటూ 2,65,000. 2,65,320. 21,225. ఒక్క నిమిషం వాడు. ఇప్పుడు ఎంత ఉండేది? ఇది 31,000 ఉంది. ఇది ఎంత మారింది? 21,000. అది అంటే 10,000 తగ్గింది. ఇప్పుడు ఇది ఆ ఫిగర్ అయ్యండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇది కూడా కాన్సిడర్ చేయండి. 5 డివైడెడ్ బై 67%.
67 డివైడెడ్ బై 67. ఫిగర్ నువ్వు గుర్తున్నారా ఇందాక చెప్పిన ఫిగర్ ఇది కదా 5 డివైడెడ్ బై 100 క్యాన్సిల్ చేయాలి. 5 డివైడెడ్ బై 100 ఇంటూ ఈ ఫిగర్ వేయాలి 13,226. ఇది వేయండి. ఎంత మారింది దీనికి అప్పుడు ఎంత మారింది అమౌంట్ అంటే 6,000. అది అంటే ఆ ఫిగర్ వేయండి. ఇప్పుడు ఇది సైదులు కూడా 6 డివైడెడ్ బై సేమ్ ఇదే అమౌంట్, ఇదే ఫిగర్ వేయాలి. అది అది వేరే ఫిగర్ ఎంత ఉంది ఈ సైడ్కి అది అటే మైనస్ పెట్టి వీళ్ళు 23,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంచెం అడ్జస్ట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత 23,000, మనకి రియాలిటీ ఎంత 15,000. ఓట్లు ఎంత 3,96,000 చిల్లర. అది మనకు పోలింగ్ పర్సెంటేజ్ ఎంత 67%. ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా 65 అలాగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ ఎక్స్పెక్టేషన్ చేస్తే వీళ్ళు అనుకున్న ఈ 8%కి ఒరిజినల్ వాల్యూ ఇది. వాళ్ళు ఇందాక చెప్పిన వాల్యూ వేరు. దాని ప్రకారం చూస్తే ఇది అన్నట్టు ఒరిజినల్. ఇది ఒరిజినల్ ఎందుకంటే ఎప్పుడైనా పోలింగ్ శాతం నుంచి కదా తీయాలి. ఓట్లు ఎన్ని తీయాలి. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో కూడా. నేను ఈ లెక్క ఎందుకు తీసుకొచ్చానంటే గ్రౌండ్ లెవెల్లో నాకు కొంతమంది కొన్ని ఛానల్లోని బీఆర్ఎస్కి 15,000 నుంచి 30,000 45,000 ఒక తీసుకొచ్చారు. కానీ రియాలిటీ అనేది ఇంత ఉంది. వీళ్ళు చేసే సర్వే కూడా ఇంతే ఉంది. వీళ్ళు చేసే 2 సర్వేలు కూడా ఇంతే తేడా ఉంది. 10-13,000 చివరికి సైదులు చేసే సర్వే కూడా 15,000. వాళ్ళు అనుకున్నది ఎంత సైదుల సర్వే 23,000. అంటే ఒక ఊహకి, ఒక సర్వేకి, ఒక ఎక్స్పెక్టేషన్స్కి ఆఫ్టర్ పోలింగ్ తర్వాత ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది ముందుగా ఎక్స్పెక్ట్ చేసి నేను చెప్తున్న అంశాలు ఇవి. ఓకే, ఇక్కడ ఇదే అసలైన రియాలిటీ సర్వేలో.